ఒకసారి ఏంటి అది ఎలా చెప్తారు ఒకసారి చెప్పరా? అది అంటే క్యారెక్టర్స్ వైజ్ అని కాదు, కొన్ని క్యారెక్టర్ అంటే మనకి కొంచెం ఒక డౌన్ ద లైన్ ఒక 4 to 5 years బ్యాక్ వరకు ఒక స్టీరియోటైప్ డబ్బింగ్ ఉండేది వాటి. అంటే మాట్లాడుతుంటే ఈ బాండ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఈ బాండ్ ఇంతే, అతి నిద్రలో ఉన్నాడు, తెలివైన మూర్ఖుడు, చెప్పింది ఒక్కసారి కూడా చేయడం, ఇలా ఉంటుంది. లేదంటే డిస్కవరీ ఛానల్ అక్కడికి వెళ్తుంటే నాకు దారిలో ఒక పాము ఎదురైంది, ఈ పాము ఏంటి ఎంత పొడుగుంది అనుకున్నాను, అది త్రాచ్ పామా నల్ల త్రాచా, అది కనుక్కోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇలాగ ఒక డిఫరెంట్ స్లాంగ్స్ లో చెప్పడం, అంటే ఆ మోడలింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చెప్పడం. వాళ్ళు ఇంగ్లీష్ లో చాలా ఫాస్ట్ ప్రొనౌన్స్ చేస్తారు. అవును, వాళ్ళు తెలుగు మాట్లాడతాయి. స్టీరియోటైప్ కాదు కానీ వాళ్ళు అప్పుడు ఏంటంటే నేచురాలిటీ కోసం ఇలా చెప్పించేవారు. సీరియల్స్ చెప్పేవాడిని, సీరియల్స్ చెప్పినప్పుడు హిందీ సీరియల్స్ డబ్బింగ్ చెప్పేవాడిని. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, ప్రియా నీకోసం నేను ఎందుకు ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావట్లేదు, ఇలా ఉందంటే ఇంటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టమా, ఏంట్రా నువ్వు, అది ఏంట్రా నువ్వు అక్కడ డబ్బింగ్లో చెప్పే లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడుతాను. తర్వాత కంట్రోల్ చేసుకుని మామూలు రెగ్యులర్ సీరియల్స్ చెప్పడం. ఎప్పుడైతే మూవీస్లో కొంచెం బిజీ అయ్యానో సీరియల్స్ కొంచెం తగ్గాయి అనమాట. ఓకే, అంటే ఇక్కడ బిజీ అవుతున్నాం అంటే అక్కడ కొంచెం టైం కేటాయించలేం కదా. అలా చేసుకుంటూ ఈ 15 నెలల నుంచి నేను ఆకాశ్ మే, కొంతమందికి ఫిక్స్డ్గా నేను చెప్తా డబ్బింగ్. ఆకాశ్ మెహద్రా సినిమాలో కాశీ వెంకట్ అని ఓకే బాగుంటాడు, సూర్య గారు బాగా, తెలుసు నేనే చెప్తా.